ఇది స్కూల్దా? స్కూల్ హెచ్ఎం ఎవరు? ప్రైమరీ. ఇక్కడ హై స్కూల్? ఇది ప్రైమరీ వాళ్ళదా? ఎంత స్ట్రెంగ్త్ అండి? 70. తింటారా? బాగానే ఉంటుంది. టేస్ట్ టేస్ట్ ఉండదు, వీళ్ళు హైజీనిక్ ఉంటుంది కానీ టేస్ట్ మన టేస్ట్ రాదు. బాగున్నాయి భోజనాలు? నిజం చెప్పండి నాకు. అక్షయ పాత్ర బాగుండడం లేదు రుచి అని నాకు కంప్లైంట్ బయట. మీరేమో బాగుంది అంటున్నారు. బాగుంటున్నాయా? అక్షయ పాత్రలో భోజనాలు సరిగా ఉండవు అని చెప్పి నాకు కంప్లైంట్ బయట, రుచి ఉండడం లేదు అని. మీరేమో బాగున్నాయి అన్నిటికీ గంగిరెద్దులాగా తలపకూడదు మనం మాట్లాడాలా, తప్పేం లేదు. ఎవరేమన్నారు? మీ సార్ వాళ్ళు ఎవరేమన్నారు? ఉన్ని విషయం చెప్తే వాళ్ళకేముంది? ఏం తప్పులేదు కదా. సరిగ్గా రుచిగా ఉండడం లేదని నాకు, సరిగ్గా తినలేకున్నారు పిల్లలు అని క్యారెట్లు తెచ్చుకుంటా ఉన్నారా కొంతమంది? ఏం లేదు, ఇక్కడే తింటున్నారా? అక్షయ పాత్ర లేదండి బాగా, దాని మీద ఏజెన్సీ వాళ్ళైతేనే బాగా చేస్తారు. లేదండి ఎక్కడ అసలు ఆడ టేస్ట్ ఉండడంలే, ఎవరు తినడంలే, ఏదో తప్పదన్నట్టు తినిపోతూ ఉంటారు. లేదప్ప అక్షయ పాత్ర భోజనాలు బాగుండడంలే, చాలా బాధపడతా ఉన్నారు పిల్లలు. అది ఏదో కాంట్రాక్ట్ అండి, ఇస్కాను వాళ్ళకి ఇస్తే బాగాలేదంటారా అని వాళ్ళు మళ్ళా మాట్లాడతారు. అంటే పిల్లలు తినేది లేని ఇంపార్టెంట్ కానీ వాళ్ళు హైజీనిక్ చేస్తారు వాస్తవమే. కానీ ఉల్లిపాయ వాడరు, తెల్లగడ్డ వాడరు, ఏమేమో ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్. మళ్ళీ గుడ్లు ఈడ ఉడకబెట్టుకోవాలా, అదొక పంచాయతీ. మళ్ళా రాయిమాల్ట్ ఇవ్వరా వాళ్ళు? సరే టేస్ట్ ఉండడంలే కదా. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది, మీ ముఖాలు చూస్తేనే. మీరు చెప్పకుండా నాకు తెలుసు, ఎందుకంటే నేనే తిన్నా ఇప్పుడు. చూసేదానికి అంతా బాగుంటుంది, బాగా గొప్ప తయారు చేస్తారు, కానీ రుచి ఉండదు. ఏదో ఒకటి అది తింటా ఉంటాం. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. పిల్లలు బాగా తింటున్నారా, వదిలేస్తున్నారా? ఎక్కువ కర్రీ రుచిగా ఉండదు. 220 మందికి ఇంతేనా? సరిపోయిద్దా? ఇది కూర, ఇది అన్నం, 2 అన్నాలా? సరిపోతుంది ఇది 220 మందికి అమ్మా? ఏందబ్బా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ 220 మంది కూర, ఇది ఏడాది ఆడ 70 మందికి ఇంత ఉంది. లేదు 100% తినడం లేదేమ్మా. మీరే చూడండి, 220 మందికి ఈ కర్రీ సరిపోదు. కాదమ్మా, మామూలుగా అంతన్నవేమా ఒకరికి 220 గంటలు ఆడుంది ఈడ. ఏడి ఆయన డిఓ గారు, ఆడ 60-70 మందికి ఇంత ఉంది కూర. లేదు మేడం చూడండి మీరే, 220 మందికి అంటే అందరు తినడంలే. మీరేదో 220 చెప్తా ఉన్నారు కానీ అన్నం ఇదే తింటారా? గుడ్డు తీసుకుంటారు, చిక్కీ తీసుకుంటారు సార్. కూర మాత్రం ఇంటికాడ నుండి పెరుగు కానీ కూర కానీ తెచ్చుకుంటారు సార్. కొంచెం ఈ కూర సొరకాయ కూర అనే వరకు పిల్లలు కొంచెం అందరూ కూర బాక్స్ చిన్న బాక్స్ తెచ్చుకుంటారు రోజు. దాదాపు పప్పు రోజు మాత్రం తెచ్చుకోరు సార్, కంపల్సరీగా పప్పు రోజు తెచ్చుకోరు. మేడం గారు కేకలేస్తాను ఉంటారు, కాకపోతే మనం అని తెచ్చుకొని తప్పేముంది మరి, అదేముందిలే. పాపం కూర అన్నా తెచ్చుకోనికుండా ఇదే తినాలా అని మనం బలవంతంగా చేయలేం కదా సార్. అన్నం పెట్టించుకుంటారు, మేము తీసుకెళ్తాం మేడం. అంత రుచి ఉండదమ్మా, కొంచెం రుచి తక్కువగా ఉంటుంది సార్. నేను చాలా స్కూళ్ళలో తిన్నాను కానీ కూర క్వాంటిటీ చాలా 220 మంది క్వాంటిటీ చాలా తక్కువ అండి. నేను ఏంది రీజన్ గట్టిగా అడిగితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు బయట నుంచి కూరలు తెచ్చుకుంటారు పిల్లలు అంటే, తెచ్చుకొని అదేనా మేలే. రైస్ గుడ్డు తింటా ఉన్నారు, క్లైమ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇది 220 స్టూడెంట్స్ కు కర్రీ ఆడ 70 మందికి ఇంతుంది, ఆడ 70 మందికి ఇంతుంది. రైస్ కూడా 220కి ఇది సరిపోదండి. 220కి ఇది రైస్ ఎట్లా సరిపోతుంది? లేదు ఇది కూడా సరిపోదు. 220 మందికి అన్నం ఇది సరిపోదమ్మా. మనం ఇంట్లో 34 మందికి చేస్తాం ఇంత. గుడ్లు ఉన్నాయా 220 అన్నా? ఓకే ఓకే, గుడ్లు మనం కాబట్టి మనం చేసుకుంటాం. ఈ రైస్ కూడా తీసుకోండి. 220 స్టూడెంట్స్ కంటే రైస్ కూడా తక్కువే. ఓకే.
33 కేలు రైస్ చేయాలి. ఇది 33 కేలు రైస్ లేదండి. ఎంతమంది తిన్నది? 224 33 కేలు రైస్ ఆడుంది ఇది. గట్టిగా 15 కేలు కూడా బరువే. చూడండి హెచ్ఎం గారు వాళ్ళతో పిలిచి చూడండి. లేదండి ఏదో ఒకటి కొన్ని స్కూళ్ళన్నా తీపిచ్చేసి ఏజెన్సీలకు ఇవ్వండి. వంట వండుకుంటారు వాళ్ళు ప్రశాంతంగా. వంట చేసుకోవడం మీకు ఇష్టమేనా? చేస్తాం సార్. డబ్బులు కూడా పెంచారు. జీతాలు మీరు చేసుకుంటారా? చేసుకుంటాం సార్. జీతాలు కూడా పడతాయి. శ్రీనివాసన్ నెల నెల అసలు. రాసుకో, ఇది కంప్లైంట్ గట్టిగా పెడదాం. ఏందో వాళ్ళు చేసి పాత్రలు మెయింటైన్ చేయడం. ఆడ నేను మంగళగిరిలో దానికి పోయా, కుకింగ్ ఏజెన్సీలకి. ఏమో హైజీనిక్ అసలు. లోపలికి పోవాలన్నా మొత్తం ఆవిరిలోంచి కాళ్ళకు గ్లౌజులు వేసుకొని అట్లా అంత ఇదిగా చేస్తారు. బాగా హైజీనిక్ ఉంటుంది కానీ టేస్ట్ లేదు. మనం ఆ విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. ఏంటంటే వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినారు ఇంకోటి.